హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో మనం ప్రిపోజిషన్స్ గురించి చూసాం కదా. కొన్ని ప్రిపోజిషన్స్ అయితే తెలుసుకున్నాం. ఈ క్లాస్లో వాటి గురించి, అవి ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఏమిటి అన్నది చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన పదాలు అసలు ఎక్కడ ఉపయోగించాలి, ఎలా, ఏమిటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్ తీసుకుందాం. ఆన్ ప్రిపోజిషన్కు తెలుగు అర్థాలు పైన, మీద, పై. ఒక వస్తువు కానీ, వస్తువులు కానీ ఏవైనా ఒక దానిపై ఉన్నట్టయితే అప్పుడు ఆన్ను వాడాలి. ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేట్లో యాపిల్ ఉందనుకోండి. ప్లేట్లో యాపిల్ ఉంది అంటే ఒక వస్తువు, ప్లేట్ అనేది ఒక వస్తువు, యాపిల్ అనేది ఒక ఫ్రూట్ కదా. ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పుస్తకము పైన. పుస్తకంను ఇంగ్లీష్లో బుక్ అంటారు. పైన అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి ముందుగా వాడేది ప్రిపోజిషన్ కదా. సో ఈ పైన అనేది ఇటువైపు వస్తుంది ఆన్ అనే ప్రిపోజిషన్. పుస్తకము అనేది బుక్ ఇటు సైడ్కి వస్తుంది, ఆన్ ద బుక్ అవుతుంది. పుస్తకము పైన అంటే ఆన్ ద బుక్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ అనేది టేబుల్ పైన ఉందనుకోండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అవుతుంది. ఈ పెన్ అనేది బుక్ మీద ఉంది అనుకోండి, ఫర్ సపోజ్, అప్పుడు ఏమొస్తుంది మనకు? ద పెన్. ఈ పెన్ అనేది బుక్ మీద ఉంది, ద పెన్ ఈజ్ ఆన్ ద బుక్ అవుతుంది. అంటే బుక్ అనేది ఒక వస్తువు, పెన్ అనేది కూడా ఒక వస్తువు. ఒక వస్తువు ఇంకొక వస్తువు పైన ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి, గుర్తుంచుకోండి. టీవీ పైన. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. పైన అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. పైన అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆన్ అనే ప్రిపోజిషన్. టీవీ అనేది ఇటు సైడ్ వస్తుంది, టీవీ. ఆన్ ద టీవీ అవుతుంది. టీవీ మీద ఫ్లవర్ ఉంది అనుకోండి, ద ఫ్లవర్ ఈజ్ ఆన్ ద టీవీ. టీవీ మీద ఫ్లవర్ ఉంది అని అర్థాన్ని తెలుపుతుంది. అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు పైన ఉంది అని తెలియజేయడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కారు పైన, ఆన్ ద కార్. ద క్లాత్ ఈజ్ ఆన్ ద కార్. క్లాత్ అనేది కారు మీద ఉంది అని తెలియజేయడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తారు. ఇంటి మీద, ఆన్ ద హౌస్. హౌస్ పైన ఏదో ఒకటి ఉంది అని తెలియజేయడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తారు. చేతి పైన, ఆన్ ద హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ తీసుకోండి. ఈ పెన్ అనేది నా చేతి మీద ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది? ద పెన్ ఈజ్ ఆన్ ద హ్యాండ్. నా చేతి మీద పెన్ ఉంది అని అర్థాన్ని ఇస్తుంది కదా. సో ఒక వస్తువు ఇంకొక వస్తువు పైన ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడాలి. తలరాతపై, ఆన్ ఫేట్. నీ పళ్ళెంపై, ఆన్ ప్లేట్. రోడ్డు పైన, ఆన్ ద రోడ్. బోర్డు పైన, ఆన్ ద బ్లాక్ బోర్డ్. నీరు పైన, ఆన్ వాటర్. పేపర్ మీద, ఆన్ ద పేపర్. వంటి మీద, ఆన్ ద బాడీ. నీ పైన, ఆన్ యూ. అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ను వాడతారు. నెక్స్ట్, ఈ ఆన్ అనేది ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే తేదీలకు, డేట్స్, రోజులు, డేస్ ఆఫ్ వీక్, పండుగలకు, ఫెస్టివల్స్కు యూస్ చేస్తారు ఈ ఆన్ అనే ప్రిపోజిషన్. ఏప్రిల్ 3వ తారీఖున అంటే ఆన్ ఏప్రిల్ 3rd. ఆన్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? తేదీలకు, రోజులకు, అలాగే పండుగలకు కూడా ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున అంటే ఆన్ ఏప్రిల్ 3rd అవుతుంది. సోమవారమున, ఆన్ మండే. ఆదివారము, ఆన్ సండే. క్రిస్మస్ రోజున, ఆన్ క్రిస్మస్ డే. సంక్రాంతి రోజున, ఆన్ సంక్రాంతి. ఆ రోజున, ఆన్ ద డే. సెలవు రోజుల్లో, ఆన్ హాలిడేస్. ఆదివారము పొద్దున, ఆన్ సండే మార్నింగ్. వీకెండ్లో, ఆన్ వీకెండ్. శనివారము రాత్రిళ్లలో, ఆన్ సాటర్డే ఈవినింగ్స్.
లో అనేదానికి ఎస్ ఈవినింగ్స్ అనేది వస్తుంది. నా పుట్టినరోజున ఆన్ మై బర్త్డే ఇలా టైం చెప్పడానికి ఉపయోగించాలి. ఇంకెక్కడ యూస్ చేస్తారు ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ అంటే క్రాసెస్, స్ట్రీట్స్, ఫ్లోర్. క్రాసెస్ సెకండ్ క్రాస్, థర్డ్ క్రాస్ అని చెప్పేటప్పుడు, స్ట్రీట్స్ ఆన్ ఫస్ట్ స్ట్రీట్ మొదటి వీధిలో అని చెప్పేటప్పుడు, ఫ్లోర్ ఆన్ ద ఫోర్త్ ఫ్లోర్, ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ అని తెలియజేసేటప్పుడు, ఆ కార్నర్లో ఆన్ కార్నర్స్ స్ట్రీట్ వస్తుంది. అవెన్యూ అంటే దారి చెప్పేటప్పుడు లేదా వీధి చెప్పేటప్పుడు లేదా దారి వీధిని తెలియజేసేటప్పుడు కూడా ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ ఉపయోగిస్తారు? క్రాసెస్, స్ట్రీట్స్, ఫ్లోర్కు ఉపయోగిస్తారు. అవెన్యూ మీన్స్ దారి వీధి తెలియజేయడానికి ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ అంటే ఏమిటి? అసలు ఆన్ అంటే ఏమిటి? మీద. మీద అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద ఉంది అని తెలియజేయడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్.